హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మాయి గారు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే రాజు బూర్కా తీయటంతో ఒక్కసారిగా ప్రతాప్ అందరూ కూడా షాక్ అయిపోతారు. నువ్వేంట్రా ఇక్కడ, ఎందుకు చేసావు? నీకు దీపక్ ఏం అన్యాయం చేశాడు? వాళ్ళ పెళ్ళిని ఎందుకు ఆపాలని చూస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇకప్పుడు బూర్కా తీసేస్తాడు. మొత్తం కూడా ప్రతాప్ చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇకప్పుడు రాజు అంటాడు, దీపక్ మందారానికి అన్యాయం చేస్తున్నాడు. ఈ పెళ్ళి జరగకూడదు. అలా అన్యాయం జరగకూడదని నేను ఇలా చేశాను పెద్దయ్య అని చెప్తూ ఉంటాడు. ఎందుకురా? మందారానికి ఏం అన్యాయం చేశాడు దీపక్? ఆల్రెడీ మందారం చనిపోయింది. దీపుకి తల్లి లేని లోటు తీర్చాలని ఉద్దేశంతో దీపక్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మా కుటుంబానికి ఎందుకురా ఇంత అన్యాయం చేస్తున్నావు? మా కుటుంబం మీద పగపట్టావా నువ్వు? ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదు పెద్దయ్య అంటూ రాజు చెప్పబోతూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా ప్రతాప్ రాజు మీద చేయి చేసుకుంటాడు. రాజు చెంప పగల కొడతాడు. రూప, రాజు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. విజయాంబిక మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇకప్పుడు పోలీసుల్ని పిలుస్తూ ఉంటాడు ప్రతాప్. ఇక పోలీసులు లోపలికి వస్తారు. వీడిని అరెస్ట్ చేయిస్తాను అని చెబుతూ ఉంటాడు. నువ్వు మా కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తున్నావు? ఎంతమంది మీద నువ్వు పగ తీర్చుకుంటావు? నువ్వు ఆల్రెడీ రూపని ప్రేమించి తప్పు చేశావు. సరేలే, నా కూతురు కూడా నిన్ను ప్రేమించిందని వదిలేశాను. నా కూతుర్ని బాధ పెట్టి దూరం పెట్టావు. సరేలే, అది మీ భార్యాభర్తల గొడవ అని చెప్పి నేను తల దూర్చలేదు. దానికి కూడా వదిలేశాను. తర్వాత నా కూతురికి పుట్టిన బిడ్డని కూడా నువ్వు చనిపోవటానికి ఒక కారణమయ్యావు. సరేలే, అది కూడా నీ బిడ్డే కదా అని చెప్పి దాన్ని కూడా క్షమించి వదిలేశాను. దీపక్ని, నా చెల్లెల్ని నువ్వు దూరం చేయడానికి, ఈ ఇంట్లో నుంచి పంపించేయడానికి చూసావు. దాన్ని కూడా వదిలేనా? ఇటు నాకు ఈ ఇంట్లో కనిపించకూడని మనుషుల్ని కనిపించేలా చేసావు. వినపడకూడని మనుషులు మాటలు వినపడేలాగా చేసావు. అప్పటికి నువ్వు ఈ ఇంటి అల్లుడి స్థానంలో ఉన్నావు కాబట్టి నిన్ను అప్పుడు కూడా క్షమించి వదిలేశాను. నువ్వు ఈ ఇంట్లో రక్షకుడుగా, సేవకుడుగా ఉన్నావు. నా అక్కని దీపక్ మీద నిందలు వేసి బయటికి పంపించేసేలాగా చేసావు. ఇవన్నీ క్షమించి వదిలేమంటావు అని అడుగుతూ ఉంటాడు. రూప అంటుంది, నాన్న, నా బిడ్డ చనిపోవడానికి కారణం రాజు కాదు నాన్న అని చెబుతూ ఉంటుంది. మాట్లాడుకో, నువ్వు మాట్లాడే అర్హత లేదు. నిన్ను చూడాలన్నా నాకు అసహ్యంగానే ఉంది. అసలు నిన్ను కూడా నేను క్షమించను అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు కాదు నాన్న, నా బిడ్డ అని రూప చెప్పబోతూ ఉండగా వెనకాతల నుంచి విజయాంబిక, ఆగు రూప, నువ్వు ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. చూసావా, నీ గురించే ఇంకా ఈ పిచ్చిది నిన్ను వెనకేసుకొస్తూ మాట్లాడుతూనే ఉంది అని ప్రతాప్ చెప్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న పింకీని తీసుకువెళ్ళి పెళ్లి చేశావు. అంతకుముందు పింకీని కాపాడేవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేశాను. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా? ఇంకా నిన్ను ఇలా విడిచిపెట్టను. పోలీసుల్ని పిలిచి ఇక అరెస్ట్ చేయమని చెబుతూ ఉంటాడు. ఐపీసీ 306 ప్రకారం దీపక్ మీద ఏదో మత్తు మందు ఉపయోగించాడు. ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయండి, బయటికి రాకుండా చేయండి అని చెప్పి అనటంతో రూప అడ్డుపడుతూ ఉంటుంది. నాన్న, రాజు ఏం చేయలేదు నాన్న, ప్లీజ్ నాన్న వదిలేయండి, రాజుకే శిక్ష వెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ ప్రతాప్ వినిపించుకోడు. ఇక పోలీసులు అయితే అరెస్ట్ చేస్తూ ఉంటారు. వెనకాతల విజయాంబిక అంటుంది, ఈ కేసులే కాదు, ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టండి అని చెప్పడంతో పోలీసులు అంటారు, ఇంకా వేరే కేసులు కూడా పెట్టమంటారా అని అడగటంతో, లేదు, ఇప్పుడు చేసింది ఆ కేసు కింద మాత్రమే అరెస్ట్ చేయండి, వేరేవేవి పెట్టొద్దు, చేసిన తప్పుగా మాత్రమే శిక్ష పడాలి అని చెప్పడంతో పోలీసులు రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. నాన్న, వదిలేమని చెప్పు నాన్న, రాజు అంటూ రూప కూడా రాజు వెనకతలు వెళ్తూ ఉంటుంది. కానీ ప్రతాప్ అంటాడు, నువ్వు అక్కడే ఆగిపో,
నువ్వు ఆ గుమ్మం దాటి వెళ్ళావంటే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు. ఇక అప్పుడు రూప ఆగిపోతుంది. నేను ఈ ఇంట్లో ఉంటేనే రాజుని బయటికి తీసుకురాగలను. ఈ ఇంట్లో నుంచి రాజు దగ్గరికి వెళ్ళిపోతే రాజుని బయటికి తీసుకురాలేను, కాబట్టి నేను ఇక్కడే ఉండాలి అని ఆలోచించి అలా రాజుని చూస్తూ ఉండిపోతుంది. రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, మీకు ఈ సంబంధం ఇష్టమే అయితే కనుక డైరెక్ట్గా మనం పెళ్ళి పెట్టేసుకుందాం అని చెబుతూ ఉంటాడు ప్రతాప్. ఇక వాళ్ళు, మీ ఇష్టం అండి, ఈ సంబంధం కుదరటమే మాకు చాలా ఇష్టం, కాబట్టి మీరు ఎలా అంటే అలాగా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్క, మనం రేపే మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసేస్తాం అని చెప్పడంతో దీపక్ ఇంకా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళు వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోవడంతో పంతులు గారు తెల్లవారితే ముహూర్తం పెడతారు. ఇక దీపక్ పెళ్ళి అరేంజ్మెంట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది అలా ఉండగా అక్కడ దీపక్ విజయాంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు వస్తాడని అస్సలు ఊహించలేదురా, కానీ మంచి జరిగింది, మీ మామయ్య ఏకంగా పెళ్ళి పెట్టేశారు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు జీవన్కి ఫోన్ చేసి విషయం చెప్తూ ఉంటారు. ఇలా దీపక్కి పెళ్ళి కుదిరింది అనుకోకుండా అని అనటంతో, ఈ సర్ప్రైజ్ ఏంటి, కంగ్రాచులేషన్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు, ప్రతిదీ ఇలానే చేస్తున్నాడు, ఇంత పగ ఎందుకు పట్టాడు, నా కుటుంబం మీద ఇంత పగ ఎందుకు సాధిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక నగని తీసుకువెళ్తూ ఉంటాడు దీపక్ దగ్గరికి. అక్కడ రూప కూడా ఆలోచిస్తూ ఉంటుంది. రాజుని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, వీళ్ళు రేపు పెళ్ళి అంటున్నారు అని చెప్పి ఆలోచించి రూప కూడా కిందకి వస్తూ ఉంటుంది. ఇక అక్కడ జీవంతో మాట్లాడుతూ ఉంటారు. ఇక మందారం ఇటువైపు ఎట్టి పరిస్థితులను రాకూడదు, రాఘవ కూడా కనిపించకూడదు, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని చెబుతూ ఉంటుంది విజయాంబిక. అప్పుడు జీవన్ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. బంటిని కిడ్నాప్ చేసినప్పుడు పారిపోతూ ఉండగా అటువైపు రాఘవ, మందారం ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనపడతారు. ఇక అప్పుడు జీవన్ వాళ్ళని బంధించి కిడ్నాప్ చేసేస్తాడు. ఆ విషయమే గుర్తు చేసుకుంటాడు. మందారం జీవన్ దగ్గరే ఉంటుంది. రాఘవ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళని ఒక గదిలో బంధించేసి ఉంచుతాడు జీవన్. ఇక ఈ విషయం చెప్పడు. కానీ విజయాంబిక మాట్లాడుతూ ఉండగానే ప్రతాప్ గదిలోకి వస్తాడు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. డెకరేషన్ ఏమీ వద్దు అని చెప్పి నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరక్క అని అనటంతో జీవన్ అని చెప్తూ ఉంటుంది. జీవన్ ఏంటి మమ్మీ, జగన్ కదా అని చెబుతూ కవర్ చేస్తూ ఉంటాడు. అవును, జగన్. జీవన్ గురించి ఆలోచించి ఆ మాట వచ్చేసింది. డెకరేషన్ వాళ్ళు వద్దని చెప్తున్నాను, సింపుల్గా పెళ్ళి కానిచ్చేద్దాం అంటున్నాను అని అనటంతో, సరే కానీ జాగ్రత్తగా ఉండండి, రేపు ఎక్కువ మందిని మనం పిలుచుకోవద్దు, రేపు దీపక్ మెళ్ళో ఈ నగ వెయ్యి అని చెప్పి నగల బాక్స్ని ఇస్తాడు ప్రతాప్. ఇకప్పుడు రూప ఈ మాటలు విని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా రాజుని బయటికి తీసుకురావాలి, ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది.